శివకుమార్ గారు, మీరు మేనిఫెస్టో గురించి మాట్లాడారు. మేనిఫెస్టో గురించి అంటే దాంట్లో ఉన్న విధానాల గురించి ఓకే, బాగానే ఉంది. ఈ మేనిఫెస్టోకి సంబంధించి అంటే ఈ దాదాపు 99% నెరవేర్చామని ప్రభుత్వం చెబుతుంది, జగన్ చెప్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎంతవరకు మీరు ఆ మేనిఫెస్టోకి న్యాయం కూర్చారని మీరు భావిస్తున్నారు? నేను నాకున్న రాజకీయ అనుభవంతో నేను చెబుతున్నాను, మేనిఫెస్టోని అమలు చేసిన చిత్తశుద్ధితో చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోని ఆల్మోస్ట్ 99.9% అమలు చేశాం. ఓకే, దీంట్లో అనుమానమే లేదు. నేను అదే చెబుతున్నా. ఇప్పుడు ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక కింద స్థాయిలో అంటే విలేజ్ స్థాయిలో ఉన్న ఒక లబ్ధిదారుడికి డబ్బులు వేయటం అంటే సహజంగా ప్రభుత్వం అంటే ఎలా ఉంటుంది? క్యాబినెట్ ఆమోదం చేస్తుంది, డబ్బులు రిలీజ్ చేస్తారు, కన్సర్న్ డిపార్ట్మెంటు కలెక్టర్ ఆఫీస్కి రావటం లేకపోతే ఇంకోటి జరిగింది, ఆ నుంచి అక్కడ ఉండే శాసనసభ్యుడో లేకపోతే ప్రజాప్రతినిధుల్లో ప్రజలకి అందించటం. దీంట్లో చాలా అవినీతి జరిగేది దశల వారీగా. ఒక్కొక్కడు ఒక్కొక్క స్థాయిలో అవినీతి జరిగేది, పైనుంచి కింద వరకు. ఈ అవినీతి జరిగి తర్వాత సొమ్ముని ప్రజలకు వెళ్ళేది. ఈరోజు అలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, ఐస్ గడ్డ కరుక్కుంటూ వచ్చి చివరికి వచ్చింది. అసలు లబ్ధిదారుడి దగ్గరికి నీళ్ళ సొక్క ఉంటుంది. ఈరోజు అదిలే. ఏదైతే లబ్ధిదారుడికి చెప్పామో నేరుగా బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా ఆడి అకౌంట్లోకి. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు ఎక్కడ మెచ్చుకున్నారంటే డబ్బు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు 4 రోజులకో 10 రోజులకో 15 రోజులకో ఇచ్చారు. కానీ ఇవ్వటమైతే ఇచ్చారు. కానీ దివే డెలివరీ ఈరోజు ముఖ్యమంత్రి వే ఆఫ్ డెలివరీ అది ఎంత బ్రహ్మాండంగా చేశాడంటే అది ప్రజలు అసలు 1వ తారీఖు పొద్దున్నే వాలంటరీ వెళ్ళి ఆ సంక్షేమ ఇది ఇచ్చినప్పుడు ఆ లబ్ధిదారుడు ఆ ముసలాళ్ళు ఆ వయసులో అది ఎంతో సంతోషం. అంటే అది ఏం చూపిస్తుంది అంటే పేదవాడి మీద ప్రేమకి చూపిస్తుంది. పేదవాడికి ప్రభుత్వం ఏ విధంగా ఎంత బాగా ఎంత ప్రేమతో ఎంత అభిమానంతో ఆ పేదవాడి అట్లా చూపిస్తుందో అక్కడ తెలిసిపోతుంది. అది గతంలో ఎవరో చేయలే, అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటున్నా నేను. అదే చేశాడు, అదే ప్రజల్లో ఈ రోజు ఉంది. కానీ ప్రభుత్వం చెబుతుంది శివకుమార్ గారు, దాదాపు ప్రజల్లో 85% మా సంక్షేమ పథకాలు వెళ్ళినాయి అని చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో మనం ఒకసారి పరిశీలిస్తే అంటే ఈ లబ్ధిదారు ఏదైతే సంక్షేమ ఫలాలు మొత్తం చేరినటువంటి పేదలు ఎలా ఉన్నారనిపిస్తుంది మీకు? అంటే ఇక్కడ ఒకటి మాత్రం డెఫినెట్ అండి, నిజంగా 82% ప్రజలకి లబ్ధి చేకూర్చింది నిజం, దీంతో అనుమానమే లే. ఓకే. సో ఇప్పుడు ఉదాహరణ తెనాలి నియోజకవర్గంలో ప్రతి వార్డులో తీసుకుంటే నేను 82% ప్రజలకు సంక్షేమం ఇచ్చాను. ఏ ఇంటో ఎవరికి ఇచ్చాను ఏమి ఇచ్చానో కూడా నా దగ్గర లిస్ట్ ఉంటుంది. ఇది వాస్తవం. మీరు కూడా వెళ్ళి గడప గడపకి ఇస్తున్నారు. ఇచ్చాం. దీంట్లో ఏం అబద్ధం లేదు. నేను చేసింది అబద్ధం లేదు, ఇచ్చింది అబద్ధం లేదు, తీసుకుంది అబద్ధం లేదు. కానీ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు గడపడికి వెళ్ళినప్పుడు ఈ లిస్టులో వాళ్ళకి ఏదైతే మీరు ఒక మెమోరాండం ఇది ఇస్తున్నారు, ఒక స్లిప్ ఇస్తున్నారు, ఇందులో మాకు రాలేదు వచ్చి రానిది వేసారని ఎవరన్నా అన్నారా? నాకు తెలిసి ఒక 1000కి ఒకటి అలా తగిలింది. ఏదన్నా మిస్టేక్ అంటే అది ప్రింట్ మిస్టేక్ అవ్వచ్చు. ఎందుకంటే ఇన్ని లక్షల మంది జనంకి తయారు చేసే సిస్టమ్స్ అది ఎక్కడన్నా ప్రింట్ మిస్టేక్ అవ్వచ్చు, లేదంటే పేరు తేడా. ఒక్కోసారి ఏంటంటే 4-5 పేర్లు అయ్యే పేర్లు ఉంటాయి కదా, దాంట్లో ఏదన్నా జి సునీత, ఇంకోటి ఏ సునీత, ఇంకోటి కే సునీత, ఇంకోటి బి సునీత ఉంది. ఈ కే సునీత బి సునీతకి బడి ఉండొచ్చు, బి సునీత ఏ సునీతకి బడి ఉండొచ్చు. అట్లాంటిది బండి కానీ 1000కి ఒకటి అట్ట కనపడ్డాయి. ఓవరాల్గా అయితే అలా ఏం లేదు. ఓకే, ప్రభుత్వం అయితే చెప్తుంది సంక్షేమ పాలన చాలా చాలా బాగా జరుగుతుంది, అభివృద్ధి కూడా చాలా బాగా జరుగుతుందని చెప్తున్న పరిస్థితుల్లో కానీ మీరు ఎంత చేశారు? దాదాపు 2,55,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి మీరు వేశారు. కానీ ఇంత సంక్షేమ పాలన చేసినా కానీ ప్రభుత్వానికి సంబంధించిన కొంత వ్యతిరేకత ఉందనే ఒక మాట అయితే వినిపిస్తుంది, కొన్ని ఆరోపణలు అయితే వస్తాయి. ఇది నిజమేనా?
అసలు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. వ్యతిరేకత లేదు కాబట్టే క్రియేటివిటీ చేస్తూ ఉండాలి. వ్యతిరేకత లేదు, క్రియేటివిటీ. వ్యతిరేకత ఉన్నట్టు క్రియేటివిటీ చేస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. ఓకే. ఇప్పుడు రాజకీయ సినారీలో వచ్చిన కొత్త పోకల్లో, టెక్నాలజీలో వచ్చిన కొత్త పోకల్లో అరిష్టానికని ఎందుకంటే లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయటం, ఓకే, ఉన్నదాన్ని పేరున్నదాన్ని తగ్గించటం. ఓకే.